బిడ్డలకు కొందనాలు ఇంత సాక్షి ఏంటంటే మరి 2024 సంవత్సరంలో మరి మాకు ఎన్ని బాధలు వచ్చినా శోధనలు వచ్చినా మరి జ్వరాలంటే అసలు చెప్పలేను. అసలు ఇంట్లో నలుగురికి ఐదుగురికి జ్వరాలు వచ్చేసినాయి. మరి డబల్ టైఫాయిడ్ చూసేవాళ్ళని వామ్మ ఏడ తెచ్చి ఇట్లా బాగు చేసుకుంటారు మీరు, అసలు ఇంతగానో జ్వరాలు వస్తాయి అనేసి మరి అందరు అనడం జరిగింది. కానీ దేవుడి కృప వల్ల మరి మాకు జ్వరాలు వచ్చినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మరి మా మనోహరమైన అనేది మరి చుట్టుపక్కల ఊర్లో జ్వరాలు వచ్చే చనిపోతా ఉన్నారు. మరి వాము మన ఇంట్లో ఇంతగానో జ్వరాలు వస్తాయి, మరి చనిపోతామేమో అనేసి చాలా భయపడ్డప్పటికీ మరి దేవుడు మాతో మాట్లాడటం, మాకు దేవుడు గొప్ప కార్యాలు మా ఐదుగురు పట్ల చేయటం జరిగింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మరి అదే రీతిగా మరి మొన్న కూడా మరి జ్యోతికి బాగాలేదని మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి తీసుకొచ్చి మరి నెల కూతం దేవుడు నాకు ఇచ్చిండు. మరి ఇట్లా గృహకుడిక పెట్టుకునేది, మరి ఆ గృహకుడిక ద్వారా మరి గొప్ప వేలులు మాకు దయచేసింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మరి క్రిస్మస్కి వచ్చిపోయినాక మరి నాకు మరి నొప్పి స్టార్ట్ అయింది. ఇదేంటి పోయిన నొప్పి స్టార్ట్ కావడం ఏంటి, మళ్ళీ నొప్పి వస్తూ ఉన్నది, నాకు దేవుడు తీసేసిండు కదా, ఇంతగానో నొప్పి వస్తుంది అనేసి నేను చాలా బాధపడ్డప్పటికీ మరి అసలు కూర్చోలేకపోతానని పడుకోలేకపోతాను. అట్లా అయింది. ఇంటికి వెళ్ళినాక 3 రోజులు మరి అలాగే నాకు నొప్పి వచ్చేసింది. మరి వచ్చినప్పుడు అంతకుముందు మా చెల్లెకు దర్శనం వచ్చింది. మరి నాకు అధిక శోధన వస్తుందని దర్శనం మరి రావడం జరిగింది. మరి అదే రీతిగా మా చెల్లె ప్రార్థన చేయడం జరిగింది. నాకు కూడా అంతగానో తెలియదు మా చెల్లెకు మరి ప్రార్థన నా కోసం నేను చేస్తానని. మరి నేను 3 రోజులు చాలా ప్రార్థన చేసుకునే ఓపిక కూడా లేదు. మరి నేను ప్రార్థన చేసుకోలేకపోయినాను. నేను నుంచి వచ్చి మరి క్రిస్మస్కి వచ్చిపోయినాక నొప్పితో ఇంటికి పోవటం, మరి డ్యూటీకి పోవటం అయింది. ఆ తర్వాత అసలు డ్యూటీ కూడా చేయలేకపోయినా. అయ్యో దేవా, మరి చుట్టుపక్కల ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటిది, నేను చనిపోతేనేమో ఈ నొప్పితోట అని చాలా బాధపడ్డప్పుడు మరి చుట్టుపక్కల వాళ్ళు మరి పిల్లతల్లులు వచ్చి నన్ను చాలా అరుచుకోవడం జరిగింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మరి వాళ్ళే నన్ను 3 రోజులు చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు దర్శనం వచ్చింది. ఎస్తేరి గుళ్ళో చేరి ప్రార్థన చేసింది. మరి దానివల్ల నేను ఈ కార్యం జరిగింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను ఆ తర్వాత అన్నను మరి మా వాళ్ళతోటి పిల్లలతోటి మరి పట్టుదలతోటి 3 రోజులు ప్రార్థన చేస్తేనే మరి ఇంత కార్యం జరిగితే మరి డైలీ ఆలయంలో చేస్తే ఎన్ని కార్యాలు జరగాలని నేను ఆలోచించి మరి కొంచెం నిశాపం చేయడం జరిగింది. దేవుడి స్తోత్రం. మరి అలా గొప్ప కార్యం దేవుడు నా పట్ల చేసిండు, నా కుటుంబం పట్ల చేసిండు. 24వ సంవత్సరం అంతా మేము ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచి సజీవంగా తన రెక్కల తన భద్రపరిచి 2025 సంవత్సరంలోకి మరి చక్కటి మరి ఆరోగ్యాలతో మమ్మల్ని నడిపించుడు. దేవుడి స్తోత్రం. మరి నా కోసం, నా కుటుంబం కోసం, నాకు ఇచ్చిన బిడ్డల కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్ హల్లెలూయా.